ఏపీ శాసనసభ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరిగింది. బుడమేరు వరదల కేవలం వైసీపీ పాపమని సభ్యులకు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అటు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా వాట్సాప్ ద్వారా కీలక పత్రాలు వస్తున్నాయన్నారు మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరిగింది. విజయవాడ ముంపులకు కారణమైన బుడమేరు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. బుడమేరు ఛానల్ సామర్థ్యం పెంచేందుకు 464 కోట్లతో టెండర్లను గత టీడీపీ ప్రభుత్వంలో అప్పగించారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నిలిపివేయడం వల్లే బెజవాడను బుడమేరు ముంచెత్తిందన్నారు. బుడమేరు గట్ల మరమ్మతుల కోసం 39 కోట్ల రూపాయల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విజయవాడ సిటీని మనం బుడమేరు వరద నుంచి కాపాడేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ అయితే మేము 2-3 మీటింగ్స్ లో చేసుకున్నాం అధ్యక్ష. నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ఏదైతే బుడమేరుకి తాత్కాలికమైన రిపేర్ అంటే మనం గండ్లు పడినటువంటి ప్లేస్ దగ్గర ఏదైతే సీసీ వాల్ నిర్మాణానికి, అదేవిధంగా వెలగలేరు రెగ్యులేటర్ మొన్న తలుపులు ఓపెన్ చేస్తే రాలేదు అధ్యక్ష. తీరా కష్టపడి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ముయ్యాలంటే పని చేయట్లేదు. మళ్ళీ అవి కూడా బాగు చేయడానికి మేము తాత్కాలికంగా నిన్న కేబినెట్ లో ఆమోదం తీసుకున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఏపీలో పురుషులకు స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. విజయవాడ, వైజాగ్ లో పురుషులకు సంబంధించి 818 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, ఏప్రిల్ 2025 నాటికి అన్ని నగరాల్లో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ గ్రూపుల్లో కేవలం బలహీన వర్గాలకు చెందిన పురుషులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఈ రెండు విశాఖపట్నం, విజయవాడ ఈ రెండిట్లో ఇంతవరకు యాక్చువల్ అధ్యక్ష 818 గ్రూపులు చేశారు అధ్యక్ష. భారతదేశం మొత్తం 25 సిటీస్ లో 1949 గ్రూపులు మాత్రమే చేస్తే, అందులో మన రాష్ట్రంలో 2 సిటీస్ లో 818. అంటే భారతదేశంలో చేసిన మొత్తం గ్రూపుల్లో 42% అర్బన్ అథారిటీలో చేశారు అధ్యక్ష. వాట్సాప్ గవర్నెన్స్ పై శాసనసభలో లఘు చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు పౌర సేవలను వాట్సాప్ ద్వారా మరింత చేరువ చేశారన్నారు మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వంలో మంగళగిరిలో ఓ ఎంపీపీ కుల ధృవీకరణ పత్రం అడిగితే ప్రభుత్వం వేధించిందని, ఇప్పుడు సర్టిఫికెట్లు సులువుగా లభించేలా గవర్నెన్స్ ను తీసుకువచ్చామన్నారు. మనమిత్ర పేరుతో 200 పౌర సేవలు అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఏఐ సహాయంతో వాయిస్ ద్వారా అందించే సేవలను త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వం అంటే గుర్తొచ్చేది ఒక బిల్డింగ్, ఎంఆర్ఓ ఆఫీసో, విఆర్ఓ ఆఫీసో, కలెక్టరేట్, ఆ బిల్డింగ్ గుర్తొస్తుంది అధ్యక్ష. ఆఫీస్ కాదు అధ్యక్ష, సర్వీస్ అంటే సేవ గుర్తు రావాలి అధ్యక్ష. సో నేను బలంగా నమ్మేది ప్రజలు ఆఫీస్ చుట్టూ తిరగకూడదు, ఆఫీస్ వాళ్ళ జోబులో ఉండాలి అనేది మన లక్ష్యం. అదే ఈ మనమిత్ర కాన్సెప్ట్. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా, వాట్సాప్ ఇంటిగ్రేట్ ద్వారా అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని మేమందరం పనిచేస్తామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ అధ్యక్ష. ఇక ఐటీ చట్టం ప్రకారం మనమిత్ర ద్వారా పొందిన పత్రాలకు చట్టబద్దత ఉంటుందన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత మీ సేవా కేంద్రాల నుంచి సేవలను తొలగించేది లేదన్నారు. ఒకసారి క్యూఆర్ కోడ్ తో పత్రం పొందితే అది శాశ్వతంగా జారీ చేసినట్లు అవుతుందన్నారు. ధాన్యం సేకరణను వాట్సాప్ గవర్నెన్స్ కు అనుసంధానం చేసే అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. అధ్యక్ష, మీరు అన్నట్టు, గౌరవ సభ్యులు అన్నట్టు, ఈ రోజు మీరు చూస్తే సర్టిఫికేట్స్ కూడా క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చాం. సెక్యూరిటీ పేపర్ పేరుతో డబ్బులు విపరీతంగా మార్కెట్లో బాధేస్తున్నాం. అట్లా కాకుండా నేను ఒకటే చెప్పాను డిపార్ట్మెంట్, ఈరోజు అన్నింటికీ క్యూఆర్ కోడ్ వాడుతున్నాం, ఎయిర్పోర్ట్ లో క్యూఆర్ కోడ్ వాడుతున్నాం. అట్లా వాడిన ఎందుకు సర్టిఫికేట్స్ కూడా క్యూఆర్ కోడ్ వాడకూడదు. ఇప్పుడు లీగల్ వ్యాలిడిటీ అప్పుడు వస్తుంది. ఇప్పుడు సింపుల్ గా సెక్యూరిటీ పేపర్ పైన ప్రింట్ వచ్చినంత మాత్రాన అది సెక్యూర్ డాక్యుమెంట్ అనుకుంటాం, చాలా పొరపాటు. శాసనసభలో పలు బిల్లులకు ఆమోదం లభించిన తర్వాత సమావేశాలను రేపటికి వాయిదా వేశారు.